నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మొన్న తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన దగ్గర నుండి ఒక తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్ లాగా ఉండే దాంట్లో గట్టి గట్టిగా కేకలేసి అందరి వ్యక్తిగత విషయాల్లోకి దూరి గంటల గంటలు డిబేట్లు పెట్టే ఒక జర్నలిస్టు, ఒక యాంకర్, ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేశారు 10 కోట్లు అని, వేరే వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేశారు అని రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరే, మనం దీని లోతుల్లోకి వెళ్ళాం. కానీ ఈ విషయాలు ఏంటో నిగ్గు తేల్చండి అని చెప్పి కూకట్పల్లి పోలీసులను హైకోర్టు ఆదేశిస్తే వాళ్ళ కేసు ఫైల్ చేశారు అన్నది వార్త. అంతకుముందు ఏంటి, ఒక సినిమా నటుడే డైరెక్టర్ పేరు మహేష్, ధర్మ మహేష్, అతనని ఇంకెవరో గౌతమి చౌదరి భార్యాభర్తల మధ్య గొడవ అని ఈ జర్నలిస్ట్ అందులో ఎంటర్ అయ్యాడు అని రకరకాలుగా ఆయన లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఏంటో ఇవన్నీ మనం మొత్తం మీద అయితే ఇవి పూర్తిగా వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళు ఎట్లన్నా చేసుకొని, ఎందుకంటే వీళ్ళలాగా మనం లోపల్లోకి చొచ్చుకుపోయి చెత్త చెదారం అంతా పెంట చేసే అంత నీచ మనస్తత్వాలు మనవి కాదు. కాబట్టి కాసేపు ఎపిసోడ్ పక్కన పెడదాం. అది మొత్తం మీద ఈయన మీద కేసు నమోదైన తర్వాత ఆశ్చర్యకరంగా ఆయన దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం, అసలు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పక్కన పెట్టండి, ఎందుకంటే వాళ్ళ ఛానల్ వాళ్ళ యాంకర్ కాబట్టి, రాజకీయంగా బేసిక్స్ ఓనామాలో కొన్ని మాటలు ఎవరైనా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే వాళ్ళు కూడా నమ్మరు ఈయన మాట్లాడుతున్నది. ఏంటి, గౌతమి చౌదరి వీళ్ళ భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే ఈయన దూరింటే ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కీలకమా? తెలంగాణ హైకోర్టు కదా చెప్పింది. ఇదేందో తేల్చండి, కేసు పెట్టండి, తెలంగాణ హైకోర్టు కదా చెప్పింది. మరి ఎవరు కేసు పెట్టారు? ఆ తెలంగాణ ఎమ్మెల్సీ వెనక జగన్ ఉన్నాడట. వారిని పాసుగుల్లా తెలంగాణ ఎమ్మెల్సీ, సరే ఆ ఎమ్మెల్సీ వెనక జగన్ ఉన్నాడా? అది జగన్ ఆ ఎమ్మెల్సీ జగన్ను కలిశాడు ఈరోజు అంట. కలిస్తే జగన్ అందరూ కలుగుతారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలు, వాళ్ళ పార్టీ నాయకులు కాదు, జగన్ ఎవరైనా కలుగుతారు. అవసరం అనుకున్న వాళ్ళు, మాట్లాడాలనుకున్న వాళ్ళు. ఈయన చూడండి, తనను ఇక్కడ నుంచి ఎట్లా తప్పించుకోవాలో తెలియక జగన్ అని, ఎమ్మెల్సీ అని వాళ్ళ మీదకు తోసేసుకుంటూ 5-6 నెలల కిందట నాకు ఆమె పరిచయము. నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు. ఎవరైనా అంటారు 5-6 నెలల కింద పరిచయం అయితే అప్పుడే 5-6 సార్లు కలిసారు, ఇంత క్లోజ్ ఏంది అయ్యారు ఏంది అని. ఆయన నాకు చెల్లి సమానురాలు, అదే ఇది. నేను ఏమైనా తప్పు చేసి నన్ను నడి రోడ్డు మీద ఉరి తీయండి. ఆమె వయసు, అమ్మాయి వయసు 29 సంవత్సరాలు, చిన్న అమ్మాయిని పట్టుకొని నాకు అక్రమ సంబంధం అని చెప్పి వైసీపీ నేజులు ట్రోల్ చేస్తున్నది. ఇందులో మళ్ళీ వైసీపీ ఏంది, జగన్ ఏంది, ఎమ్మెల్సీ ఏంది? అయితే 29 సంవత్సరాల చిన్న అమ్మాయిని నాతో అక్రమ సంబంధం అని చెప్పి పెడతారు, అంత చిన్న అమ్మాయికి, అది ఇది నీచులని. అసలు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఏమని 65 సంవత్సరాలు 66 సంవత్సరాల వయసులో లక్ష్మీ పార్వతి గారి మీద ఒకడిని కూర్చోబెట్టి అది చాలా దారుణమైనటువంటి నీచ సభ్య సమాజం అనేది కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేయించి ఈయన డిబేట్ పెట్టి ఏమంటారు ఆమె మీద ఈ వ్యాఖ్యలన్నీ చేయించినప్పుడు, ఆ డిబేట్ నడిపినప్పుడు ఆయన మీద ఇంకా లక్ష్మీపార్వతి గారు పాపం కేసులు వేసి ఫైట్ చేస్తున్నట్టున్నారు. అప్పుడు ఏమైంది, ఇవన్నీ ఎదుటోళ్ళ మీద చేసినాం. విజయసాయి రెడ్డి గారు నాకు తండ్రి లాంటి వాళ్ళు అని చెప్పి ఒక ఆవిడ చెబితే, ఆమె పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అని నెల రోజులు డిబేట్లు పెట్టారు, హెడ్డింగ్లో పెట్టి, విజయసాయి రెడ్డి గారు అది ఇది అని. అప్పుడేమైనా ఈ నీతులు ఒకటా రెండా? వేరే వాళ్ళ ఇళ్ళల్లో దూరి పెంట చేసేసి, రచ్చరచ్చ చేసేసి, కంపు పట్టించేసి, ఏం తప్పు చేసినప్పుడు, లేకపోతే అది మీ వ్యక్తిగత వ్యవహారం కాబట్టి ఇప్పుడు ఆమెకి నేను స్పందించడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మౌనంగానే ఉండాలి, నోరులన్నా సైలెంట్గా కట్టేసుకోవాలి. నేను తప్పు చేసింది ఉరి తీయండి, ప్రతి ఒక్కరికి ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. ఉరి తీయండి, అది తీయండి, ఇది తీయండి, ఎవరు తీస్తారో ఆ కోర్టులు తీస్తాయేమో ఇంకా పొంగ ఉరి కాదు అంటే తీర్పులు.
కోర్టు పర్యవేక్షణలో కేసు పెట్టారు. అక్కడికి పోయి చూసుకోవాలి ఇంకేదన్నా ఉంటే. ఇప్పుడు దీని అంటే జగన్ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు వైకాపా బ్యాచ్ అని చెప్పి మళ్ళీ ఈ అమ్మాయి వాళ్ళ తల్లి ఎవరో అమరావతి ఉద్యమం చేసింది, ఉద్యమకారురాలు, జగన్కి వ్యతిరేకంగా చేసి ఇవన్నీ అంటే ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది నేనేదో తప్పు చేశాడు అని. దానికి ఏదో నాకు సపోర్ట్గా రండి అని చెప్పి మిగతా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళని పిలుస్తూ ఉన్నట్లు. మరి వాళ్ళకి అర్థం కావా? రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, సంబంధం లేని విషయాలు. ఇటువంటి విషయాల్లోకి మళ్ళీ ఎమ్మెల్సీ ఉన్నాడు, జగన్ ఉన్నాడు అని ఎంత దారుణం అనిపించింది. సీరియస్లీ ఎంత దారుణం అనిపించింది. ఇన్ కేస్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఛానల్కి సంబంధించిన జర్నలిస్టు, లేకుంటే వైసీపీకి సంబంధించి ఆయన కాసిన సానుభూతి చూపేవాళ్ళు, లేకుంటే వైసీపీ మీడియాకి సంబంధించి ఎవరన్నా ఇట్లా దొరికిందంటే రాత్రి పడుకునే వల్ల వీళ్ళు డిబేట్ క్లోజ్ చేసి లేదబ్బా నాకు తెలిసిందో పగలు రాత్రి 2-3 రోజులు, రోజుకి 24 గంటలు, 3 రోజులు 72 గంటలు కంటిన్యూస్గా అదే టాపిక్ మీద డిబేట్ పెట్టేవాళ్ళు. సరే ఈయనేంటి వాళ్ళ ఇల్లు ఎందుకు వెళ్ళిండు, ఏం తిన్నాడు, నేను మరి వెరీ లోలోకి వెళ్ళి నేను మాట్లాడలేను, మన వల్ల కాని పని. అదే సోషల్ మీడియాలో ఉంటాయి కదా, ఆ ప్లేట్ అని, ఈ ప్లేట్ అని, ఆ టేబుల్ అని, ఇటువెటు అంటే ఈవెన్ ఆ అమ్మాయి వాళ్ళ గౌతమి చౌదరినా వాళ్ళ భర్త గారు అంటారు కదా, నా ప్లేట్లో ఆయన తినడం ఇది ఇట్లా దీని లోతుల్లోకి వెళ్ళి మనం మాట్లాడే మన పాయింట్ అది కాదు. రాజకీయాలు ఏంది, మీరు జగన్ తీసుకురావడం ఏంది, వైకాపా ఏంది, వైకాపా బ్యాచ్ ఇది ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళేదో వ్యక్తిగత భార్యాభర్త మధ్య ఈయనేందో దూరి ఇదంతా వ్యవహారం. చివరికి కోర్టు ఆదేశాలతో కేసు పెడితే విషయం మీద అయితే ఏం మాట్లాడుతున్నారా మీరు? ఆ జగన్ ఎమ్మెల్సీ కలిశాడా? ఈయన మీద ఆ ఎమ్మెల్సీ జగన్ కలిసి తెలంగాణ హైకోర్టు జడ్జికి చెప్పి, వీలైతే సుప్రీంకోర్టు జడ్జికి చెప్పి ఈయన మీద అంటే జగన్ కుట్రలు. ఎవరో భార్యాభర్తల మధ్య పంచాయతీలోకి దూరింది ఈయన. ఇంకా నయం, నన్ను అంతా హిప్నటిజం చేశారు. హిప్నటిజం చేయడం వెనక అంతర్జాతీయ విచారణ జరగాలి. ఆ హిప్నటిజం చేసి నాకు ఆమె ఇంటికి పోయేటట్లు చేశారు, హిప్నటిజం చేసేటట్లు చేసి ఆమెను 5-6 సార్లు కలిసేటట్లు చేశారు. ఈ హిప్నటిజం చేయడం వెనక ఖచ్చితంగా జగన్ ఉంటాడు. జగన్ మొన్న లండన్ వెళ్ళొచ్చాడు, బహుశా ఈ హిప్నటిజం నా మీద ప్రయోగించడం కోసం వెళ్ళాడేమో అని చెప్పి అంటారేమో. అంటారా స్వామి? సీరియస్లీ అంటారు, మీకేం అనుమానం అక్కర్లేదు. వీళ్ళ మధ్య పంచాయతీ, ఒకలో పంచాయతీ. ఈ పంచాయతీల గురించి మనం ఎప్పుడు మాట్లాడగలమా? వాళ్ళ పర్సనల్ పోనీయండి. అట్లా మాట్లాడి మనం ఇటువంటి జర్నలిస్ట్ అట్లా స్థాయికి మనం దిగజారలేం కదా. అట్లా చెత్త అంతా మాట్లాడుకుంటూ పోయి వాళ్ళకి దిగజారడానికి స్టెప్పు లేని కంటే దారుణంగా దిగజారిపోతారు. వీళ్ళ వరకు వచ్చేసరికి మాత్రం అబ్బో ఉరిదీయండి, నీతులు ఇట్లా చెబుతూ ఉంటారు. పోనీ ఆయన చెప్పేది ఆయన ఈ ముగ్గురు వర్షన్కి సంబంధించి ఆ భార్యాభర్త మధ్యలో దొరిన ఈయన ఈ ముగ్గురు వర్షన్కి సంబంధించి ఎన్ని చెప్పినా కూడా సరే పోనీ నిజమే కావచ్చేమో, లేకపోతే ఆయన వర్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు, వీళ్ళ వర్షన్ వీళ్ళు సరే వాళ్ళు తేల్చుకుంటారు చెప్పి మనం ఇప్పటి వరకు ఒక మొక్క కూడా దాని గురించి మాట్లాడము. కానీ ఇప్పుడు ఏకంగా దీని వెనకలో జగన్ ఉన్నాడు, ఎమ్మెల్సీ జగన్ కలిసింది ఈరోజు. నాన్ సెన్స్. కాకపోతే పోలీసులు ఆగాలి పెడితే ఆ భర్త వాళ్ళ నాయన భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఆ భార్య అయిన ఇటు జర్నలిస్ట్ వైపు ఉంది అని ఏమంటారు, తండ్రి కొడుకులు కలిసి పోలీసులు కేసు పెడితే వాళ్ళు తీసుకోలేదట. వాళ్ళు వెళ్ళి తెలంగాణ హైకోర్టులో వేశారు. తెలంగాణ హైకోర్టు కేసు పెట్టని కూకట్పల్లి పోలీసులకు చెప్పిందట. వాళ్ళు విచారణ చేస్తారు, వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తారు. అది కంటెంట్. దాన్ని తీసుకుపోయి ఈయన మద్దతు కావాలి కదా నాకు, జగన్ మీద వైసీపీ మీద దోషెత్తే జనసేన టీడీపీ వాళ్ళు వచ్చి నాకు మద్దతుగా ఉంటారు కదా అని చెప్పి. ఏం ట్రిక్స్ అయ్యావి, చీప్ ట్రిక్స్ కాకుంటే.